హాయ్ హలో అందరికి నమస్తే. ఏదైనా సరే మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మనం దేనైనా తిరిగి తీసుకోగలం, కానీ ఒక్కసారి మన నోటి నుంచి బయటకు వచ్చినటువంటి మాటలు బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని తిరిగి తీసుకోవడం చాలా కష్టం, నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇట్లా దిల్ రాజు గారు ఒక మాట మాట్లాడడం, అది పెద్ద ఎత్తున ట్రోల్కి గురి కావడం, ఇప్పుడు క్షమించమని అడిగేటువంటి పరిస్థితికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి సినిమా నిజామాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్లో దిల్ రాజు గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది యొక్క మనోభావాలు దెబ్బతీసాయి. సో ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను, ఆ మాటలు వినండి. అప్పుడేం మాట్లాడారు, తర్వాత నష్టం జరిగిన తర్వాత ఏం మాట్లాడారో ఒకసారి మీరు వినండి. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. ఇది ఈయన అక్కడ ఈవెంట్లకు వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు. సో ఈయన మాట్లాడగానే మటన్ కొట్టు, చికెన్ కొట్టు పెట్టుకో అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తారు. అది పెద్ద డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు, కవరింగ్ ఎట్లా ఉంటుంది, నా మాటలను వక్రీకరించారు, నేను మాట్లాడేది అట్లా కాదు, నేను లాస్ట్లో వేరే మాట మాట్లాడినా దాన్ని యాడ్ చేయలేదు, మీరు కట్ చేసి పేస్ట్ చేసి పెట్టారు అక్కడ అని చెప్పి కవర్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు దిల్ రాజు గారు కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ సినిమా మీద కూడా తెలంగాణ రాష్ట్రంలో పడిందని ఒక చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో క్షమించమని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఒకసారి మీకు ఆయన మాట ఒకసారి దాంట్లో వినండి. అందరికీ నమస్కారం. మన మధ్య నిజామాబాద్లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం. అంటే నిజామాబాద్తో నాకున్న అనుబంధం అలాంటిది. నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్లో నేను మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి, మటను తెల్లగల్లు గురించి సంబోధించాను. నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని, తెలంగాణ నేను హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది, తెలంగాణ మన కల్చరు మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమా షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ ఫిదా సినిమా ఎంత అప్లాజ్ వచ్చింది, భానుమతి క్యారెక్టర్కి, మన తెలంగాణలో ఉండే కల్చర్కి, ఆ సినిమా ఎంత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంత విలువ ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ సినిమాలో. అది ప్రపంచవ్యాప్తంగా ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమా అని గుండెలకు కత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అభినందించారు, అన్ని రాజకీయ పార్టీలు. సో ఒక తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు. పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి. మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్డిసి చైర్మన్గా అయ్యాను. సో మీ అందరికి తెలుసది. సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఈ హైదరాబాద్లో హెల్దీ వాతావరణము, తెలుగు సినిమాకి తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉపయోగపడేలాగా ఉండాలి. మన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, యూత్ చాలా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి చేయాలని. ఆ ప్రభుత్వంతో కూడా అక్కడ సినిమాలో కావాల్సిన అందరినీ డెవలప్ చేస్తూ వాళ్ళందరూ మళ్ళీ తెలుగు సినిమాకే, తెలంగాణలో నేర్చుకున్న ఆంధ్రాలో నేర్చుకున్న వాళ్ళందరూ తెలుగు సినిమాకే ఉపయోగపడతారు. సో అందరికీ తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి, నన్ను రాజకీయాల్లోకి లాగకండి. అలాగే ఎఫ్డిసి అనేది కూడా సినిమాకి ఉపయోగపడే అలాంటి
అభివృద్ధి పనుల గురించి అవే చేస్తాను తప్పితే అది రాజకీయాలకు సంబంధించింది కాదు. ఎఫ్డీసీ కానీ నేను కానీ సినిమాలకే ఉపయోగపడతాము. ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్గా నన్ను ఇలాంటి అవసరం లేని వీటిలోకి లాగకూడదు అని మీ అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. సో ఇది దిల్ రాజు గారు మొన్న జరిగినటువంటి వాటిని ఉద్దేశించి తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఎవరిని ఉద్దేశించి ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా నేను మాట్లాడలేదు. ఒకవేళ కనుక నా మాటల వల్ల కనుక మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయంటున్నారో వాళ్ళందరూ నన్ను క్షమించండి. దయచేసి నన్ను రాజకీయాలకు మాత్రం లాగొద్దండి. నాకు సినిమా పరిశ్రమను డెవలప్ చేయాలనేటువంటిది, అదేవిధంగా కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం. మరి ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్చర్ని కూడా ప్రపంచవ్యాప్తంగా నా సినిమాల ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తెలంగాణ కల్చర్ని, తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఏ విధంగా తక్కువ చేస్తానని చెప్పి మీరు భావిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా కూడా నా మాటల వల్ల ఆ రకంగా తప్పుగా కనుక జరిగి ఉందా అని మీరు అనుకుంటే కనుక క్షమించమని అడుగుతూ ఉన్నారు. ఇది ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా, దానికి సంబంధించి పుల్ స్టాప్ పెట్టండి అని కూడా దిల్ రాజు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చేతులు ఎత్తి నమస్కరిస్తూ క్షమించండి. రాజకీయ పార్టీలు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి, నేను రాజకీయాలకు లాగొద్దండి అని కూడా దిల్ రాజు గారు చెప్తా ఉన్నట్టు పరిస్థితి. సో చూద్దాం, ఈ అంశానికి సంబంధించిన క్షమించమని అడిగారు కదా, మళ్ళీ ఇంకా ట్రోల్ చేస్తారు, ఇక్కడితో ఆపేస్తారని చూడాల్సిందే.